హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మీరు గమనించినట్లయితే ఒక 20 రోజుల కిందట ఈ బ్రిటిష్ కి సంబంధించినటువంటి అంటే బ్రిటిష్ రాయల్ నేవీకి సంబంధించినటువంటి ఒక ఫైటర్ జెట్ అనమాట. అదే F-35B అనమాట. ఇది మన భారతదేశ పరిసర ప్రాంతాల్లో ఉన్నప్పుడు టెక్నికల్ ఇష్యూ ప్రాబ్లం వచ్చేసి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది అనమాట. అయితే మన భారతదేశ పరిసర ప్రాంతంలోనే ఉంది కాబట్టి మన భారతదేశ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించినటువంటి అధికారులకు SOS మెసేజ్ పంపించింది అనమాట. అంటే టెక్నికల్ ప్రాబ్లము, మేము మీ దగ్గర ల్యాండ్ అవ్వచ్చా అని చెప్పేసి మన భారతదేశం ప్రభుత్వాన్ని వాళ్ళు అడగటము, మనం వాళ్ళకి ఓకే ల్యాండ్ చేసుకోండి అని చెప్పేసి ఆ F-35B ఎయిర్ క్రాఫ్ట్ ని కేరళలోని తిరువనంతపురం దగ్గర ల్యాండ్ చేయించడం జరిగిందనమాట. అయితే ల్యాండ్ చేయించి వాళ్ళకి బే 4 అనే ఒక పార్కింగ్ లాట్ ను వాళ్ళకి అలాట్ చేయటం జరిగిందనమాట. అయితే ఒక రోజు గడవగానే అమెరికా నుంచి కానీ లేకపోతే ఇటు UK నుంచి కానీ ఎటువంటి రెస్పాన్స్ లేదనమాట. అంటే ఇప్పుడు వాళ్ళ టెక్నీషియన్స్ వచ్చి దాన్ని రిపేర్ చేయించుకొని లేకపోతే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంటే దాన్ని రిపేర్ చేయించుకొని తీసుకొని వెళ్ళిపోవటమో లేకపోతే ఏదో ఒకటి జరగాలి కదా, అది ఏది పట్టించుకోలేదన్నమాట వాళ్ళు. అయితే మన భారత ప్రభుత్వము మన భారతదేశానికి సంబంధించినటువంటి ఈ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మా భారతీయ టెక్నీషియన్స్ కూడా మీకు హెల్ప్ చేస్తారు అని చెప్పేసి మనం ఈ UKకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే వద్దొద్దొద్దు, మీ టెక్నీషియన్లు వద్దు, మా టెక్నీషియన్సే అక్కడికి వచ్చి రిపేర్ చేయించుకొని మాది మేము తీసుకొని వెళ్ళిపోతాము అని చెప్పేసి చెప్పున్నారనమాట. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించండి ఫ్రెండ్స్, ఈ F-35 అనేది తయారు చేసేది అమెరికా. ఈ F-35కి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ కానీ ఉండేది అమెరికాలోనే. టెక్నీషియన్స్ రావాలన్నా కూడా ఈ అమెరికా పర్మిషన్ అనేది ఉండాలన్నమాట. ఈ UK ప్రభుత్వానికి మరియు ఈ US ప్రభుత్వానికి మధ్యలో వాళ్ళకి కొంచెము చిన్నపాటి విభేదాలు, చిన్నపాటి మాటలు ఇలాంటివి జరిగాయి అనమాట. తర్వాత ఈ సింగపూర్ నుంచి 30 మంది టీం వచ్చారనమాట. ఆ F-35 యుద్ధ విమానాన్ని రోజుల తరబడి పరిశీలించి వాళ్ళు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారనమాట. అయితే ఇక్కడ నేను రేస్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ F-35 యుద్ధ విమానం అనేది అక్కడ ఆగిపోయిందో మన భారతదేశం అనేది జెన్యూన్ గా సహాయం చేద్దామని మా టెక్నీషియన్స్ హెల్ప్ తీసుకుంటారా అని అడిగినప్పుడు ఈ UKకి సంబంధించినటువంటి ప్రభుత్వము వద్దు ఈ టెక్నీషియన్స్ మీరు మీ అవసరం ఏమీ వద్దు, ఆ F-35 యుద్ధ విమానం దగ్గరికి కూడా వెళ్ళకండి, దాన్ని టచ్ కూడా చేయకండి, కావాలంటే దాని చుట్టూ బందోబస్తు పెట్టండి అని చెప్పేసి వాళ్ళ భయం ఏంటంటే ఆ F-35Bకి సంబంధించినటువంటి టెక్నాలజీని మనం ఎక్కడ చోరీ చేస్తామో అని వారి భయం అనమాట. ఇదిలా ఉండగా మన భారతదేశానికి సంబంధించినటువంటి కొంతమంది ఆకతాయిలు ఈ OLX లో డొనాల్డ్ ట్రంపాన్ అనేసి ఒక ఫేక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని, అది ఆ అకౌంట్ అనేది యాక్చువల్గా 2017లో నుంచి ఉంది అనమాట. అయితే దాన్ని నేమ్ చేంజ్ చేసి ఉంటారు మేబీ. దాన్ని ఆ F-35 యుద్ధ విమానాన్ని OLX లో పెట్టి $4 మిలియన్ అమ్మబడును అని చెప్పేసి OLX లో ఇచ్చేసారనమాట. దీన్ని చూసి ఇంటర్నేషనల్ పరంగా అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక కామెడీ అయిపోవటము జరిగిందనమాట. అయితే మొన్నటికి మొన్న ఈ కేరళకు సంబంధించినటువంటి టూరిజం వాళ్ళు కూడా ఈ F-35ని వారి ప్రమోషన్ కోసం వాడుకున్నారనమాట. వాళ్ళు ఏమని వాడుకుంటున్నారంటే, ఒక్కసారి మీరు మా కేరళలో ల్యాండ్ అయితే ఇంకా మళ్ళీ మీరు తిరిగి వెళ్ళాలి అని అనుకోరు, కావాలంటే UKకి సంబంధించినటువంటి ఈ రాయల్ నేవీ యొక్క F-35Bని అడగండి అని చెప్పేసి దాన్ని కూడా కామెంట్ చేసి పెట్టారనమాట. అయితే ఈ F-35Bకి మనము బే 4 పార్కింగ్ లాట్ ఇచ్చేసిన తర్వాత ప్రతిరోజు దానికి 26,000 రూపాయలు ఆ పార్కింగ్ ఫీజు అనేది మనము UK ప్రభుత్వం దగ్గర నుంచి వసూలు చేస్తున్నాం అన్నమాట. అయితే ఈ సంఘటనల మీద ఇప్పటికే చాలా వీడియోలు చేస్తుంటారు. అయితే ఇక్కడ నుంచి నేను చెప్పబోయేది ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ F-35 5th జనరేషన్ స్టెల్త్ విమానాన్ని, ఇది ఒక అద్భుతమైనటువంటి యుద్ధ విమానము, అద్భుతమైనటువంటి టెక్నాలజీ, ఇది ఖచ్చితంగా భారతదేశం దగ్గర ఉండాలి అని చెప్పేసి అమెరికా అనేది చాలా సార్లు మనకు అంటగట్టడానికి ట్రై చేసింది అనమాట. కానీ మనం ఎప్పుడు దాన్ని హోల్డ్లో పెడుతూనే ఉన్నాము, దాన్ని పర్చేస్ చేయకుండా. ఎందుకంటే మన గోల్ అనేది ఒక యుద్ధ విమానం, ఒక 5th జనరేషన్ యుద్ధ విమానాన్ని కొనుక్కోవాలని మన గోల్ లేదు. మనకు ఆల్రెడీ AMCA అనే ఒక 5th జనరేషన్ యుద్ధ విమానం అనేది మన టార్గెట్, మన ఇండిజినియస్ టార్గెట్. అంటే మన సొంత ఇంట్లో మనం తయారు చేసుకోవాలి అనేది గోల్గా పెట్టుకున్నాం అనమాట. సో దీనికి ఎక్కడ ప్రాబ్లం అయిందంటే ఈ మన ప్రాజెక్ట్కి ఈ AMCAకి అన్ని సరిపోయాయి, కానీ ఇంజన్ దగ్గరకు వచ్చేసరికి ప్రాబ్లం వచ్చేసింది అనమాట. అంటే ఈ ఇంజన్ అనేది అంత హై థ్రస్ట్ ఉన్నటువంటి ఇంజన్ అనేది మనం తయారు చేయలేకపోతున్నాం అనమాట. సో దానికోసము ఈ అమెరికా దగ్గరికి వెళ్ళి ఈ GE 404 అనే ఇంజన్ ని మాకు అమ్మండి అని చెప్పేసి వాళ్ళతో డీల్ కూడా చేసుకున్నాము.
ఆ డీల్ కూడా ఫైనలైజ్ అయింది అనమాట. కానీ అప్పటి నుంచి కూడా వాళ్ళు ఈ ఇంజన్ అనే దాన్ని వాళ్ళు ఆపుతూనే వస్తున్నారు అనమాట. వాళ్ళు ఇవ్వట్లేదు ఈ ఇంజన్ అనేది. అంతేకాకుండా ఇది వరకు మనం కొన్నటువంటి ఆల్రెడీ డీల్ ఫైనలైజ్ అయిపోయినటువంటి ఈ అపాచే యుద్ధ హెలికాప్టర్లు కూడా ఇంకా కొన్ని రావాల్సి ఉందన్నమాట. దాన్ని వాళ్ళు డిలే చేస్తున్నారు, ఇంజన్ ని కూడా డిలే చేస్తున్నారు. భారతదేశం ఎప్పుడైతే ఈ 5th జనరేషన్ యుద్ధ విమానం కోసము ఈ రష్యా వైపుకు లేదా ఫ్రాన్స్ వైపుకు చూస్తున్న ప్రతిసారి అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్, మా అమెరికా అనేది ఈ GE 5th జనరేషన్ కి సంబంధించినటువంటి ఇంజన్ ని త్వరలో డెలివరీ చేస్తాము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వటం, మనమేమో తొందరగా వస్తుందేమో అని చెప్పేసి మనం వెయిట్ చేయటం, ఇలానే వాళ్ళు సంవత్సరాలు గడిపేశారనమాట. అయితే మన దేశంలో ఈ UK రాయల్ నేవీకి సంబంధించినటువంటి ఈ F-35B అనే యుద్ధ విమానం అనేది ఇక్కడ స్టక్ అయిపోయిన తర్వాత F-35B మీద పూర్తిగా మనము నీళ్ళు వదిలేసినట్టే చెప్పుకోవాలన్నమాట. అయితే ఫైనల్ గా నేను ఈ వీడియో చేస్తున్న టయానికి ఒక వార్త అనేది వచ్చిందనమాట. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి F-35B అనే యుద్ధ విమానం అనేది ఇక దేనికి పనికిరాదు, దాన్ని పార్ట్లుగా విడదీసి కంటైనర్ లో వేసుకొని UK కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఈ F-35 అనే ఈ 5th జనరేషన్ స్టెల్త్ విమానం పరిస్థితి మనం చూసిన తర్వాత భారత ప్రభుత్వం అనేది ఈ అమెరికాకు సంబంధించినటువంటి F-35 స్టెల్త్ విమానాన్ని కొనుక్కోవడం మంచిదంటారా కాదంటారా? మీ ఆలోచన ఎలా ఉంది అనేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.